రంగస్థలం లాంటి రికార్డ్ బ్రేకింగ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతోన్న కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని వార్తలు వస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో దీనిపై భారీ చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాలో నటించబోయే కథానాయికతో పాటు సంగీత దర్శకుడిపైనే ఉంది. సుకుమార్ మార్క్ మేకింగ్ కు తగ్గట్టుగా చరణ్ సరసన నటించే ఆ భామ ఎవరు, మ్యూజిక్ అందించేది ఎవరు అనే అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన ఒక విచిత్రమైన సెంటిమెంట్ ను పాటిస్తుంటారు. ఆర్య నుంచి పుష్ప 2 వరకు ప్రతి కొత్త ప్రాజెక్టుకు వేరే హీరోయిన్ నే ఎంచుకోవడం ఆయన అలవాటు. పుష్ప సీక్వెల్ కావటం వల్ల మాత్రమే రష్మిక మందనను కొనసాగించారు తప్ప వేరువేరు సినిమాల్లో ఒకే హీరోయిన్ ను రిపీట్ చేసిన దాఖలాలు లేవు. అయితే రామ్ చరణ్ తో చేయబోయే ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం సుకుమార్ తన ఏళ్ల నాటి సెంటిమెంట్ ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తాజా టాక్ ప్రకారం ఈ భారీ ప్రాజెక్టు కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన పేరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ తో పుష్ప సిరీస్ లో పనిచేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రష్మిక ఈ కథకు పర్ఫెక్ట్ సెట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. రామ్ చరణ్ రష్మిక కాంబినేషన్ ఇప్పటి వరకు వెండితెరపై రాకపోవడంతో ఈ కొత్త జోడీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో ఆమె క్రేజ్ అన్ని భాషల బిజినెస్ కు ఎంతో దోహదపడుతుందనే అంచనాలున్నాయి. ఒకవేళ రష్మిక ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే సుకుమార్ కెరియర్ లో వరుసగా ఒకే హీరోయిన్ ను వేరువేరు చిత్రాల్లో తీసుకున్న తొలి ప్రాజెక్ట్ గా ఇది నిలుస్తుంది. హీరోయిన్ ఎంపికతో పాటు ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. సుకుమార్ సినిమాలంటే దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఒక బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఈసారి సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకుడి స్థానంలో ఒక కొత్త బాలీవుడ్ లేదా సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మార్పు నిజమైతే రామ్ చరణ్ సినిమా సౌండింగ్ పూర్తిగా కొత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.